రోజుల్లో చేయిపోయినాయి, మేము అందరం పెట్టుకుంటే బతికినాం. కానీ ఇప్పుడు తెలంగాణ పోయింది, మా బతుకు ఇప్పుడు. నా పేరు ఉప్పు వచ్చాయి. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడతలేదు. రైతు బంధు ఎక్కడ పడుతుంది? కాంగ్రెస్ వేసినా అని ఒకటి కాదు. ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ అంటాడు, రైతు బంధు అంటాడు, గ్యాస్ అంటాడు, 2 లక్షలు రుణమాఫీ అంటాడు, గ్యాస్ అంటాడు. ఒక్కనే కాదు, వాళ్ళు మంత్రులు అందరికీ అంటారు. మాకు చేసిన అంటారు. ప్రతి వార్తల్లో చూడు అదే మాట అంటాడు. పడ్డాయా మరి? కాంగ్రెస్ మాటలు మాత్రం వస్తాయి. కాంగ్రెస్ వచ్చినాక వస్తుంది, ఇప్పుడు ఈ బంద్ అయినాక వస్తుంది, రేపు ఏది మళ్ళా ఈ ఎలక్షన్ అయిపోయినాక వస్తుంది, రేపు ఇవాళ ఇస్తా అంటాడు. ఆ ఇవాళ ఇయ్యాడు. ఇప్పుడు మాత్రం ఉడ్డెక్కాలి కదా. ఎన్ని రైతు బంధువులు పడ్డాయి, ఎన్ని వాళ్ళు లేదు? ఇప్పుడు ఎన్ని వాళ్ళేది నాకైతే నీకు చిన్నప్పుడు గొర్రె కాసినప్పుడు నీళ్ళు దొరకకుండా పెయిన్ దోతిడిచి పెట్టి సర్ది తిప్పినట్టుండే. వాడి నడిపైనా అంగ్రేకుల బుచ్చే బాయ్ అని ఉండే, దాన్ని కట్టుకొని నీళ్ళు చేసుకొని తాగిన. నీళ్ళు దొరకకపోతే నీళ్ళని చూసి పానం కొట్టుకుని కథ కత్తది. ఇక నమ్మరి అప్పుడు ఆ టైంలో ఈ కాచింగ్లో ఒక్క ఇల్లు లేదు. నీళ్లు దొరకకపోతే పత్తికుంట పోయిన నీళ్ళ గొర్ర కొట్టుకోకపోతే వాళ్ళు ఒడ్డిన వాళ్ళు తడి విడిచిపెట్టారు. లజవుడులు చేస్తారు. అప్పుడు మీ చిన్న పొరాళ్ళు వెనకటి కాలం అయ్యో అలాంటి పెద్ద కోపం అతడు కొడతారు చేస్తారు అని చెప్పి మళ్ళీ కాలం వస్తుంది. అదే కాలం వస్తుంది. ఇప్పుడు రాను ఇప్పుడు వచ్చింది పొట్టు నీళ్ళు మళ్ళీ వెనకటి తెలంగాణ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా ఎరువుల తిప్పలు లేకుండా బరాబర్ కరోనా వచ్చేసింది. ఇప్పుడు పొలాలు కొన్ని జాలు పడితే సైన్ మిషన్ చేసుకొస్తున్నారు. ఏం పెట్టినవే నువ్వు? ఎంత పెట్టినావు? 3 ఎకరాలు అయిపోయింది. ఏం పేరు? అమూలు వచ్చే గోపాల్ రాపర్. 3 ఎకరాలు వేస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి? వెళ్ళిపోతాను, పడతలేదు. కూటికెళ్ళి దించినాము, బోర్లు వేసిన బోర్ వాడలేదు, వాటర్ రక్కులు ఎన్ని అనేది అన్ని. కూడికి ఎంత ఖర్చు అయింది? వచ్చే కూటికి 45,000 దాకా వచ్చింది. కూడికి క్రేన్ కు 45,000 అది వచ్చింది. ఇంకా బోర్లు ఎత్తే అటు 70-80,000 వీటికి బోర్ వాడు లేదు. పైపులు కొనుక్కున్నాడు, రబ్బర్ పైప్ ఒక్కొక్కళ్ళు చిన్న మడికి వేసినా కానీ ఆ మడి పట్టు 2 రోజులు పెడితే ఆ మడే పట్టింది. ఎండిపోయిన కొద్ది ఎట్లా పడుతుంది సార్? అట్లా అంగులు తింటున్నా పాదు అది పరిస్థితి. 4 ఎకరాలలో ఎంత తగ్గుతుంది, ఎంత పోతుంది? ఇక అది కొసాకర వరకు మరి ఇవాళ ఒక అల్లం వెళ్ళిపోయేందుకు మందికి నిలబడడానికి వెళ్ళిపోతుంది. 2 అంతలు 3 అంతలు పోతుంది సార్. రేపు మన తెలంగాణ వరకు పడతారు. అది నిలబడిపోయా ఏంటంటే గంట తక్కువ ఈ నీళ్ళు మొత్తం ఇంకోటి మళ్ళా పట్టింది పట్టుడు. అక్కడ కరెంట్ తయారైనా కదా మేమేం చెప్తాం, మా ఇంట్లో ఇది పెట్టుకో, మా ఇంట్లో ఇట్లా తయారు చేయమంటారు. అన్ని కొరకని వాళ్ళు మొదటనే వేండి అంటారు. వాళ్ళు ఈడవేనా ఆడవేనా మొదట వేండి చెప్పుడు వాళ్ళు.